నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను బట్టి నీ భూమిని నేను ఆశీర్వదిస్తానంటాడు. నీ జనాలను ఏలికలు అవుతానంటాడు. ప్రజల మీద సాష్టాంగ పడతాడని దీవెనలు పొందుకుంటాడు యాకోబు. యాకోబు యొక్క జీవిత విధానం చూద్దాం. ఎందు గురించి మనం జీవించాలి, ఎందు గురించి జీవితం? ఒకసారి మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్? వై షుడ్ ఐ లివ్ ఇన్ దిస్ వరల్డ్? నేను ఏం సంపాదించాలి? నేను ఏమి నాతో పాటు తీసుకెళ్ళగలను? అపవాది నిన్ను నీ ప్రణాళిక వచ్చి దూరపరచడానికి, యాకోబుని తప్పించడానికి అనేకమైన ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు అతని పక్షాన ఉన్నాడు. యాకోబు పక్షాన. యాకోబు ఎప్పుడు పడిపోలే. ఈరోజు నువ్వు పడిపోకుండా ఉన్నావంటే అర్థం ఏంటో తెలుసా? మనం పవిత్రులమని కాదు, మనకంటే పవిత్రులు ఎంతో మంది లోకంలో కలిసిపోయారు. మనం ఇంకా పాపమై ఉండగానే, మనం ఇంకా ప్రశ్నతో ఉండగానే దేవుడు మనల్ని ఇంకా నిలబెడుతున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను ఎంతగానో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్నెంతగానో ఆయన కావాలని కోరుకుంటున్నాడు. నీ ద్వారా ఆయన కీర్తి కలగజేయాలని, నీ జీవితంలో అనేక దీవెనకరంగా ఉండాలని, తరతరాలు నిన్ను ఒక ఆదర్శవంతుని చేయాలని, ఆయన స్వరూపంలో నిన్ను మార్చాలని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. ఏసావు లాంటి నష్టంలో మనం ఉన్నాము. మన దేవుడిని తిండి కొరకు అమ్మేసుకుంటున్న పరిస్థితికి మనం వెళ్ళిపోతామేమో. మనల్ని మనం సమీపిస్తూ ఉన్నాం, మన దగ్గర మనం వెళ్తూ ఉన్నాం. మనం